కొట్టాడు, చంపేంత స్థాయికి కూడా వచ్చాడు. మా అమ్మ నన్ను బెదిరించాడు చంపుతారని. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే అని తన ఒక్క పాటతో తెలుగు రాష్ట్రాలని ఉర్రూతలూగించిన పేరు సింగర్ మధుప్రియ. చిన్నతనం నుండి తన జానపద పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించింది. తన టాలెంట్తో టాప్ హీరోల సినిమాలకి కూడా పాటలు పాడే అవకాశం సంపాదించింది. అలాంటి మధుప్రియ తన 8 ఏళ్ల వయసులోనే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? తన తల్లిదండ్రులు ఎందుకు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారు? ఇంట్లో నుండి పారిపోయి మరీ ఎందుకు పెళ్లి చేసుకుంది? నిజంగానే తన భర్త తనని చంపాలనుకున్నాడా? కొట్టాడు, చంపేంత స్థాయికి కూడా వచ్చాడు. మా అమ్మ నన్ను బెదిరించాడు చంపుతారని. కేసీఆర్తో రిలేషన్ ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయింది? నిజంగానే గర్భగుడిలో పట్టపగలే ఆ పని చేసిందా? అసలు ఇప్పటిదాకా ఎంత ఆస్తి సంపాదించింది? రెండో పెళ్ళెప్పుడు అనే విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఒక లైక్ కూడా చేయండి. మధుప్రియ ఈ పేరు వినగానే మనకి కమ్మటి జానపద పాటలు గుర్తుకొస్తాయి. 1997 ఆగస్టు 26 కృష్ణాష్టమి రోజున కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో తాను పుట్టింది. తన పూర్తి పేరు పెద్దింటి మధుప్రియ. మధుప్రియ కర్నూలులోని మాంటిస్సోరీ స్కూల్లో చదువుకొని అదే ఊరిలో ఉన్న ఉస్మానియా కాలేజ్లో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. మధుప్రియ వాళ్ళది ఒక సాధారణ రైతు కుటుంబం. తండ్రి పెద్దింటి మల్లేష్ సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసేవారు. తల్లి సుజాత పొలం పనికి వెళుతూ కుటుంబాన్ని చూసుకునేది. మధుప్రియకి ఒక అక్క చెల్లి కూడా ఉన్నారు. తను కృష్ణాష్టమి రోజున పుట్టడం వల్ల ఇంటికి అరిష్టం పడుతుందని ఊరిలో వాళ్ళు ఎన్ని మాటలన్నారు. కానీ మధుప్రియ ఇంట్లో వాళ్ళు అవేం పట్టించుకోకుండా తనని అందరికన్నా గారాబంగా పెంచారు. మధుప్రియ చిన్నప్పటి నుండి చాలా అగ్రెసివ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేది. అప్పుడప్పుడు తన తాతయ్య నాన్నలని ఊరిలో జానపద పాటలు పాడుతూ ఉండేవారు. మధుప్రియకి కూడా పాటలు పాడడం అంటే ఇంట్రెస్ట్ ఉందని గమనించిన తన తాతయ్య మధుప్రియతో కూడా అప్పుడప్పుడు పాటలు పాడించేవాడు. అలా చిన్నతనం నుండే మధుప్రియకి సింగింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పటి నుండి ఎక్కడ పాటల పోటీలు జరిగినా వెళ్లి అందులో పార్టిసిపేట్ చేసేది. వెళ్లిన ప్రతి చోట అన్ని బహుమతులు తనే గెలిచేది. అలా తన టాలెంట్తో జిల్లా స్థాయి పోటీలకు కూడా వెళ్లి అక్కడ కూడా గెలిచి కలెక్టర్ చేతుల మీదుగా మొదటి బహుమతి గెలుచుకుంది. ఇంకా తను ఏ ఫంక్షన్కి వెళ్ళినా తన పాటతో అందరినీ అలరించేది. ఒకవేళ అక్కడి వాళ్ళు తనని పాడమని చెప్పకపోయినా తానే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరీ పాడేది. అంత ఇష్టం తనకి పాడడం అంటే. అలా తన 8వ ఏటనే 2009లో మా టీవీలో జరిగే సూపర్ సింగర్ 2 ప్రోగ్రామ్కి ఆడిషన్కి వెళ్ళి అక్కడ కూడా సెలెక్ట్ అయింది. ఆ షోలో తాను రాసి పాడిన ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా అనే పాటతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆ పాట వల్ల కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. అయినా తనకి ఆ రోజు నుండి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్లో పెద్ద పెద్ద ఈవెంట్స్లో పాడటానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత కూడా సూపర్ సింగర్ 6కి మళ్ళీ వచ్చి తనకి అవకాశం రావడంతో మరోసారి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంది. అవే కాక తెలంగాణ ఉద్యమ పోరాటంలో కూడా జై తెలంగాణ అంటూ పాటలు పాడి మరోసారి వివాదాల్లో చేరింది. అయితే తనకి వరుసగా అవకాశాలు రావడంతో 2015లో మధుప్రియ తన ఫ్యామిలీతో సహా హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. కొంతకాలానికి తనకి తన ఇంటి పక్కనే ఉంటున్న మంగి శ్రీకాంత్ అనే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. శ్రీకాంత్ అక్కడే ఒక పెద్ద షాపింగ్ మాల్లో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. సేల్స్ మ్యాన్ అయిన శ్రీకాంత్ మాటకారి కావడంతో మధుప్రియ అతనికి బాగా క్లోజ్ అయింది. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ పరిచయం ప్రేమగా మారింది. కొన్ని నెలలకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. శ్రీకాంత్ పేరెంట్స్ ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ మధుప్రియ పేరెంట్స్ తను ఇంకా మైనర్ అని, తనకి 17 ఏళ్లే అని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, 1 సంవత్సరం తర్వాత మేమే పెళ్లి చేస్తామనడంతో సరే అని మధుప్రియ శ్రీకాంత్లిద్దరూ దానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత తన మైనారిటీ తీరాక మధుప్రియ మళ్ళీ ఇంట్లో తన పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అప్పుడు తన పేరెంట్స్ శ్రీకాంత్ తమకి నచ్చలేదని, పోయి ఒక సేల్స్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంటావా అని తనని తిట్టి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ ని మర్చిపోలేని మధుప్రియ కుటుంబాన్ని వదిలేసి తన స్నేహితుల సహాయంతో రాత్రికి రాత్రే వెళ్లిపోయి 2015 అక్టోబర్ 30న రిజిస్టర్ ఆఫీసులో తన స్నేహితుల సమక్షంలో శ్రీకాంత్ ని పెళ్లి చేసుకుంది. అప్పట్లో దీని కారణంగా చాలా గొడవలే జరిగాయి. పెళ్లైన కొంతకాలం ఇద్దరూ బానే ఉన్నారు.
కానీ సడన్ గా ఒకరోజు మధుప్రియ తన భర్త తనని కొట్టి కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ 24 గంటల్లోనే తన భర్త మీద ఇచ్చిన కంప్లైంట్ ని వాపస్ తీసేసుకుంది. తన తల్లిదండ్రులు తనకి ఫోన్ చేసి శ్రీకాంత్ మీద అబద్ధపు కేసు పెట్టి తమ దగ్గరికి వచ్చేయాలని, లేదంటే చనిపోతామని బెదిరించారని, అందుకే తన భర్త మీద కేసు పెట్టానని మధుప్రియ మీడియా ముందుకు వచ్చి చెప్పింది. ఆ విషయం మీద అప్పట్లో పెద్ద గొడవే జరిగింది. మధుప్రియ పేరెంట్స్ ఇక ఏం చేయలేక తమ కూతురు బాగుంటే చాలని కొంతకాలం తర్వాత వాళ్ల పెళ్లిని యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత 2017లో వచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్లా గారి ఫిదా అనే సినిమాలో తనకి పాట పాడే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే అని తాను పాడిన మొదటి పాటతోనే సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 1లో అవకాశం వచ్చింది. కానీ వెళ్ళినప్పటి నుండి తన బిహేవియర్ వల్ల 13వ రోజే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక ఆ షో నుండి బయటకు వచ్చేశాక తన ఫుల్ ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టింది. ఆ వెంటనే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవర్లో, రవితేజ నటించిన టచ్ చేసి చూడులో, నాగార్జున నటించిన బంగారాజు వంటి పెద్ద సినిమాల్లో పాటలు పాడే అవకాశం దక్కించుకుంది. తనకి బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఫిలింఫేర్ అవార్డు, ఒక సైమా అవార్డు కూడా వచ్చాయి. అంతేకాదు రీసెంట్ గా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నామని సినిమాలోని గోదావరి గట్టు మీద రామచిలకవే అనే పాటలో కూడా రమణ గోఖల గారితో పాడి అందరినీ అలరించింది. ఇవే కాక రానున్న రోజుల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ని తను పాడబోతుంది. అయితే తాజాగా ఒక ప్రైవేట్ సాంగ్ షూటింగ్ కోసం అని కాళేశ్వరంలో ఉన్న ముక్తేశ్వర ఆలయానికి వెళ్ళింది. ఆ గుళ్ళోకి కెమెరాలు ఫోన్లు తీసుకెళ్లకూడదు. కానీ మధుప్రియ వాళ్ళ టీం మాత్రం గుళ్ళోకి ఎవరికీ తెలియకుండా కెమెరాలు తీసుకెళ్లి భక్తులు రాకుండా గుడి తలుపులు మూసేసి మరి గర్భగుడిలో షూటింగ్ చేశారు. దాంతో అక్కడున్న వాళ్ళు తమ పవిత్రమైన గుడిలో ఎలా షూటింగ్ చేస్తారని మధుప్రియ తన టీం మీద గొడవకి దిగి మధుప్రియ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అందరూ ఇప్పుడు మధుప్రియని నిందిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే రేపో మాపో మధుప్రియని పోలీసులు అరెస్ట్ చేసేలా ఉన్నారు. ప్రతి చోట వివాదాలతో గడిచిన మధుప్రియ జీవితంలో ఇంకెన్ని జరుగుతాయో. సో ఫ్రెండ్స్, మధుప్రియ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో రాయండి. అలాగే ఆమె పాడిన పాటల్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏదో కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.